ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం కేటీఆర్. నిన్న అటు ఇటు మన ఏమంటారు ఆలేరులో హరీష్ రావు, దాని తర్వాత ఇటు శంషాబాద్ సైడ్ కేటీఆర్, మహేశ్వరం సైడ్ కేటీఆర్, అండ్ నల్గొండలో చాలా ఉద్రిక్తంగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా కూడా మారింది. పరస్పర దాడులు కూడా దిగడం జరిగింది. ఇది చాలా తప్పు. 2 లక్షల రుణమాఫీ చేయాల్సిందే. ఒక్క మండలంలో అయినా సంపూర్ణంగా చేసినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఎందుకు తీసుకుంటారు సార్ మీరు? ఎందుకంటే ఒక్క మండలం కాదు, ఒక విలేజ్లో చూపెట్టమను, ఒక విలేజ్లో చూపెట్టమను. వాళ్ళ మంత్రులకు వాళ్ళ ఎమ్మెల్యేలకు మాత్రం టెన్షన్గా అయిపోయింది, ఎక్కడ లేకుండా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చాలా గరీబోలు, రైతుల కంటే చాలా గరీబోలు కాబట్టి వాళ్ళకి అందరికి అయిపోయింది. ఓకేనా? సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్. దేవుణ్ణి మోసం చేసిన సీఎం హరీష్ రావు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు. చేవెళ్లలో నిర్వహించిన రైతు నిరసన దీక్షలో మాట్లాడుతున్న కేటీఆర్, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు కట్టుబడి రైతులందరూ ఎటువంటి షరతులు లేకుండా 2 లక్షల వరకు పంట రుణం మాఫీ చేసే వరకు రాష్ట్ర ప్రభుత్వం వదిలిపెట్టే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. రైతులను మోసం చేయాలని చూస్తే సహించేది లేదని, వారి పక్షాన నిలబడి పోరాడతామని స్పష్టం చేశారు బీఆర్ఎస్ అధినేత కేటీఆర్. బీఆర్ఎస్ అంటే భారతీయ రాష్ట్ర సమితి మాత్రమే కాదని భారతీయ రైతు సమితి కూడా అని పేర్కొన్నారు. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు గురువారం చేవెళ్లలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు నిరసన దీక్షలో చేపట్టారు. ఇది మాత్రం మంచి. కానీ ఇందాక కూడా చెప్పాను, ఎవరు తీసుకున్న గోతులో వాళ్ళ పెట్టారు. హరీష్ రావు పెట్టిన ఏదైతే పొలిటికల్ స్ట్రాటజీ ఏదైతే వాడాడో ఆ ఉచ్చులో మన సీఎం రేవంత్ రెడ్డి అయితే బిగుసుకున్నట్టు కనబడతా ఉంది. హెచ్చులకు పోయి ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితుల్లో, అటు హైకమాండ్ కూడా సభ పెడదామంటే రాలేని పరిస్థితులు. సో చూడాలి ఎట్లా అవుతుంది ఏంటనేది కూడా చూసే ప్రయత్నం చేయాలి.